నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న గోపి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెదమంట్లపూడిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన డాక్టర్ గణేష్. అమర్తలూరులో పండగ వాతావరణంలో వైఎస్ఆర్ ఆసరా చెక్కు పంపిణీ. బాపట్లలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అన్నం సతీష్. పీవీకి భారతరత్న ప్రకటించడం హర్షించదగ్గ విషయం మండలి బుద్ధప్రసాద్. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. ఫిబ్రవరి 11న ఘంటసాల 50వ వర్ధంతి మహోత్సవములు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంతోషంగా ఉంటారని రేపల్లె వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గణేష్ తెలిపారు. నగరం మండల పెదముట్లపూడి గ్రామంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా స్థానికులు పలువురు సమస్యలను డాక్టర్ గణేష్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తాత పద్మావతి, పార్టీ నాయకులు చింతారావు, చంద్రమౌళి, రమణ పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాలను తౌచూ తప్పకుండా పాటిస్తూ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో భాగంగా వైఎస్ఆర్ ఆసరా అంటేనే పండగ వాతావరణం అని వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వర్కూటి అశోక్ బాబు అన్నారు. మండల కేంద్రం అమృతలూరులో 969 మంది స్వయం సహాయక సంఘం సభ్యులకు 4వ విడత వైఎస్ఆర్ ఆసరా 8,57,91,599 రూపాయల చెక్కును శుక్రవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరురాలు కూడా నా యొక్క సోదరులు, నా యొక్క అన్నదమ్ములు అనేటువంటి చూసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా. అదే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టారు. జన్మభూమి కమిటీలతో మనందరినీ కూడా బానిసలుగా తయారు చేశారు. ఎందుకంటే జన్మభూమి కమిటీ అంటే ఆ ఊరికి 5 పెత్తందారులు ఉంటారు. ఆ 5 పెత్తందారుల దగ్గరికి వెళ్ళి మనం పోయి చేతులు మోకరిల్లితే కానీ మన పనులు అయ్యేవి కావు. ఒక యుక్త వయసులో ఉన్నటువంటి స్త్రీ తన భర్తను కోల్పోతే ఆవిడకి పింఛన్ రావాలంటే ఆ 5 పెత్తందారులు రాక్షసుల దగ్గరకు పోయి చేతులు కొట్టుకోవాలా. వాళ్ళ చూపులు ఎలా ఉంటాయి? ఆ పేద స్త్రీ, భర్త పోయినటువంటి స్త్రీ మీద ఆ రాక్షసుల యొక్క చూపులు ఎలా ఉంటాయి? ఈ రోజు అది కాదు. మనందరికీ ఒక వరం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో దాన్ని మనకు అందిస్తా ఉన్నారు. ఏంటది? వాలంటీర్ వ్యవస్థ. వైఎస్ఆర్ ఇక్కడ కూర్చున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా వీళ్ళందరినీ కూడా త్యాగం చేసి ఏ రోజు కూడా వాలంటీర్ని దాటి ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం లేకుండా పేదవాళ్ళందరికీ కూడా ఒక స్వేచ్ఛనిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు స్వేచ్ఛ లేకుండా ఉంటే ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థనిచ్చి మనకు స్వేచ్ఛనిచ్చారు. ఏంటా స్వేచ్ఛ? వాలంటీర్ అంటే మీ అన్న కూతురు, మీ అక్క కొడుకు, లేకపోతే మీ మామ కొడుకు, ఎవరో ఒకరు వాలంటీర్లు మన 50 కుటుంబాలలోనే ఉంటున్నారు. అవునా కాదా? ఏ రోజైనా మీరు ఇప్పుడు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్తున్నారా? మీరు ఎండిఓ కార్యాలయానికి వెళ్తున్నారా? ఏ ప్రభుత్వ కార్యాలయాలకైనా మీరు వెళ్తున్నారా? అవసరం లేదు. మన ఇంటికి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా వస్తున్నాయి. 11 శాఖల వాళ్ళని మనకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను మనకు అందించారు. ఇంతకు ముందు కావాలంటే ఎండిఓ గారు ఉన్నారు, ఫీల్ అవుతారేమో. ఎంఆర్ఓ కార్యాలయాల్లో, ఎండిఓ కార్యాలయాల్లో బండలు నున్నగా అరిగిపోయింది. ఎందుకంటే ఆడ కూర్చొని ఆ బండలు అరిగిపోయి ఇప్పుడు అధికారుల దగ్గరకు పోయేవాళ్ళు లేరు. అధికారులు మన ఇళ్లకు వస్తున్నారు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఇంటింటికి వచ్చి గతంలో ఓటు వేయించుకొని 5 సంవత్సరాల తర్వాత కనపడేటువంటి ఈ రాజకీయ నాయకులు ఈ రోజు గడపకని ఇంటికి వచ్చి మీ దగ్గరకు వచ్చి, అమ్మ మీకు ఆసరా వచ్చిందా, మీకు చేయూత వచ్చిందా, మీకు ఇంటి పట్టా వచ్చిందా అని అడుగుతూ మన ఇంటి దగ్గరకు వచ్చి వీలుంటే అధికారులతో అక్కడే సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కదా పేదవాళ్ళకు కావాల్సినటువంటి పాలన. 5 ఏళ్ళకు వచ్చి
ఓటు అడిగి ఏముందలే పేదవాళ్ళకి ఒక 500 ఇస్తే వాళ్ళే ఓటేస్తారు, ఒక 1000 రూపాయలు ఇస్తే వాళ్ళే వేస్తారు, 2000 ఇస్తే కాకపోతే 2000 ఇచ్చి యేసు ప్రభు మీదో అల్లా మీదో వెంకటేశ్వర స్వామి మీదో ఓటేయించుకుంటే పేదవాళ్ళు వాళ్ళదేముంది వాళ్ళే వేస్తారు. ఆ రోజులు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయాల్సిన అవసరం లేదు అని అడిగేటువంటి దమ్ము ఎవరికైనా ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. యశోద హాస్పిటల్స్ బాపట్ల కాపు సేవా సంఘం సౌజన్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం మాజీ ఎమ్మెల్యే అన్నం సతీష్ ప్రారంభించారు. అవంతి యూనివర్సిటీ టీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అన్నం సతీష్ ప్రభాకర్ రావు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో పలు రకాల వైద్యులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. తొలి తెలుగు ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించినందుకు మాజీ ఉపసభాపతి బండల బుద్ధప్రసాద్ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం మౌనగడ్డలో మండలి మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన దేశాన్ని ప్రగతి పథకంలో నడిపించిన పీవీకి ఆలస్యంగానైనా తగు న్యాయం జరిగిందని ఆయన అన్నారు. నిజంగా తెలుగు జాతికి గర్వదగ్గమైన విషయమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమానికి పితామహుడిగా పేరుకోదగిన శ్రీ ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా భారతరత్న పురస్కారం ఇవ్వటం చాలా ఆనందదాయక విషయం. ఎందుకంటే దివ్యసేవలో తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి స్వామినాథన్ ఫౌండేషన్ ద్వారా శ్రీ ఎంఎస్ స్వామినాథన్ గారు ఎనలేని సేవలు అందించారు. ప్రత్యేకించి ప్రకృతి వైపరీత్యానికి పరిరక్షణ కోసం అని చెప్పి తీర ప్రాంత గ్రామాల్లో మాడ చెట్ల పెంపకాన్ని వారు పెద్ద ఎత్తున చేపట్టేలాగా చేశారు. అంతేకాకుండా ఈ స్మార్ట్ విలేజ్ ప్రోగ్రాం వచ్చినప్పుడు మిట్సుబిషి అనే జపాన్ సంస్థ యొక్క ఆర్థిక సహకారంతో అవనిగడ్డ నియోజకవర్గంలోని సొర్లగొంది, నాలి, మంగళాపురం గ్రామాలని దత్తత తీసుకుని ఆ 3 గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి స్వామినాథన్ గారు విశేషం కృషి చేశారు. ఆ సందర్భంలో వారు 2015 సంవత్సరంలో విజయవాడ రావటం, ఈ కార్యక్రమాన్ని ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ సమావేశంలో నేను వారితో కలిసి పాల్గొని అవనిగడ్డ నియోజకవర్గ ప్రజల తరఫున కృతం చెప్పే అవకాశం నాకు కలిగింది. అలాంటి మహనీయుడు మన దేశంకి ఆయన అనేక విశేషమైన సేవలు అందించారు. వారికి నా హృదయపూర్వకమైన ఈ సందర్భం నివాళులు అర్పిస్తూ వారికి కూడా భారతరత్న ఇచ్చినందుకు సమాధానంగా ఉందని చెప్పాలని తెలియజేస్తాను. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా నివేశాలకు స్థలాలు పొందిన లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ వేగవంతం పూర్తి చేయాలని ఘంటసాల మండల పరిషత్ అభివృద్ధి అధికారిని శేషమాంబ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని చుట్టూర్పు సచివాలయం జరిగినున్న ఇంటికి పట్టాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. ఫిబ్రవరి 11వ తేదీ ఘంటసాల 50వ వర్ధంతి సందర్భంగా ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుందని కోట వెంకటేశ్వర రెడ్డి అన్నారు. 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ పాత మధురాలు అభ్యుత గీతాలు పోటీలు జరుగుతున్నాయని వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. శుక్రవారం వెదురుపల్లి చైతన్య భవనంలో జరిగిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.